Hello guys, welcome back to my YouTube channel and welcome back to a new vlog. సో ఈరోజు మనోడు కొత్తగా ఏదో క్లీనింగ్ చేస్తూ హెల్మెట్ లోంచి బ్లాక్ చేస్తున్నాడు, ఫేస్ కనబడుకున్నాను అనుకున్నా. ఏంలా జస్ట్ లీవింగ్ బ్యాక్ టు మై హోమ్ టౌన్. సో ఇప్పుడు నేను వచ్చేసి బెంగళూరులో ఉన్నా. ఇక్కడ నుంచి ఒక 400 కిలోమీటర్స్ టు హోమ్. టైం వచ్చేసి అరౌండ్ ఇట్స్ 11. ఇండియా ఇక్కడ నుంచి మనం ఇంకా 450 కిలోమీటర్స్ వెళ్ళాలి. And I don't know how much time it's gonna take, but I think I'll be going slow and steady. And yeah, 811. Google Maps అయితే అవసరం లేదు, ఎందుకంటే ఐఎమ్ ఫెమిలియర్ విత్ దిస్ రోడ్. అండ్ బైక్లో పెట్రోల్ లేదు, ఫ్యూయల్ అప్ చేయించుకుని. అండ్ ఐ విల్ బి ఇక్కడ నుంచి డైరెక్ట్ హైవేనే, మనకి ఎటువంటి చిన్న రోడ్లలో కానీ ఇందులో వెళ్ళాల్సిన అవసరం లేదు అనుకుంటున్నా, ఎందుకంటే సీదా ఒకటే హైవే టు హోమ్. అయ్యో, ఆఫ్టర్ లాంగ్ టైం ఫాగ్ అవుతుంది హెల్మెట్లో పెడుతుంటే. స్టార్ట్ జర్నీ. ట్రిప్ ఫ్యూయల్ స్టేషన్లో రీసెట్ చేద్దాం. ఇక్కడ ఫ్యూయల్ స్టేషన్ కూడా మెయిన్ రోడ్కి వెళ్తేనే. ఓకే సార్. సో స్కిడ్ అవుతుంది, నైట్ అంతా వాన వచ్చింది. బెంగళూరు వెదర్స్. ఆల్రెడీ మీ బ్లాగ్ స్టార్ట్ చేయకముందే టీ తాగి బ్యాగ్ గట్టన్ని టై చేసా. మమ్మీకి కూడా కాల్ చేసి చెప్పేసి అనమాట, లైక్ ఐఎమ్ స్టార్టింగ్. ఎయిర్ ప్రెషర్ చెక్ చేయించుకోవాలి ఎనీ టైమ్స్ కాబట్టి, నో ట్రాఫిక్. అడ్జస్ట్ ఒకసారి పెట్రోల్ కొట్టించేసాక బైక్ క్లీన్ చేద్దాం. అన్నా ఫుల్ ట్యాంక్. ఆన్లైన్. నాకు ಏರಿಡವ್ರು ಯಾರಿಲ್ಲ ಇನ್ನ. బాగా గలీజ్గా ఉంది. ಸಾಕು, ರೌಂಡ್ ಫಿಗರ್ ಮಾಡಿಬಿಡು. 950 ಬಿಲ್ ಕೊಡು, ಯು ಪೇ ಮಾಡ್ತೀನಿ. Yeah. I don't know even what my voice is recording or not. వాయిస్ రికార్డ్ అవ్వకపోతే ఏం చేయలేను. And yeah, let me take back to order.
ఐ నీడెడ్ హ్యాండీ ప్లాస్ బట్ నా దగ్గర లేకుండే, లైక్ హ్యాండ్ కట్ అయి ఉండే. సో बिना హ్యాండీ ప్లాస్ का काम चलाना पड़ेगा. ఇక్కడ నుంచి ఒక 1-2 కిలోమీటర్స్ వెళ్తే ఎగ్జిట్ టువర్డ్స్ హైవే. ఆ హైవే ఎక్కామంటే స్ట్రైట్ ఒకటే హైవే అనమాట. 200 కిలోమీటర్స్ దాకా స్ట్రైట్, లైక్ 150 కిలోమీటర్స్, నెక్స్ట్ 150 కిలోమీటర్స్ స్ట్రైట్ ఒకటే హైవే. ఊరు దాకా అయితే మెయిన్ రోడ్స్ బాగుంటాయి. ఇన్ బిట్వీన్ లైక్ లాస్ట్ 60 కిలోమీటర్స్ దేర్ విల్ బి సింగిల్ లాట్ 60, లైక్ 80 కిలోమీటర్స్ సింగిల్ రోడ్ ఉంటుంది. అండ్ బిఫోర్ ఆల్ దట్ లైక్ నెక్స్ట్ 300 కిలోమీటర్స్ అండ్ 350 కిలోమీటర్స్ దాకా కూడా కంప్లీట్ 4 లైన్ హైవే ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ టైం మంచి ప్లెజెంట్ వెదర్ ఉంది కాబట్టి సన్ ఏం ఫీల్ అవ్వదు. లైక్ ఈ కొంచెం స్ట్రెచ్, లైక్ దిస్ ఈస్ బైపాస్ కైండ్ ఆఫ్ థింగ్. ఈ బైపాస్ దాటేస్తే సర్వీస్ రోడ్ నుంచి ఒక్కసారి నేను కనుక లైక్ మెయిన్ రోడ్ ఎంట్రీ అయితే there is not at all any issues, like I will be free bird. ఏమో ఫస్ట్ టైం లాక్ చేస్తానో ఎలా వస్తుందో తెలియదు. మేబీ ఐ విల్ బి అప్లోడింగ్ ఇట్ ఆర్ నాట్. ఏదో రికార్డ్ అవుతుందని అనుకుంటున్నా. రికార్డ్ అవ్వకపోతే దేర్ ఈస్ నథింగ్ ఐ కెన్ డూ. వాయిస్ ఓవర్ ద లాస్ట్ ఆప్షన్. వాయిస్ ఓవర్ ఈ ఫీల్ ఉండదు, లైక్ మనం డ్రైవ్ చేస్తూ మాట్లాడే ఉండే ఫీల్ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే ఉండదు. సో నేను అన్నాను కదా నీకు నా రెగ్యులర్ స్టాప్ దగ్గర నుంచి స్టాప్ అవుతా అని. సో అది వచ్చేసి సిరా అనమాట. యా, ఇక్కడ నుంచి ఎంట్రీ అవుదాం, ఎందుకంటే ముందుకెళ్తే అక్కడ నాకు పక్క అర్థమవుతుంది ట్రాఫిక్ తగులుతుంది అని 100%. సో ఇట్స్ బెటర్ యూ గో ఇన్ ఏ రాంగ్ రూట్ and enter into the highways. No vehicles are coming, right? Yeah. Sorry bro for hazard. Sorry. Yeah, highway ఇక్కడ నుంచి like let's hit the highway. Let me adjust the gloves కొంచెం snug fit లేవు, ఎందుకంటే these are new gloves, so it takes time to బ్రేక్ ఇన్ పీరియడ్ అవ్వలేదు, ఇంకా కొత్తగా వాడుతున్నాం కాబట్టి. అండ్ నేను కింద వెళ్ళుంటే కనుక స్లో చేస్తా, విండ్ నాయిస్ వస్తుంది. లైక్ ఈ కింద నుంచి వచ్చి ఉంటే లైక్ అక్కడ నాకు పక్క ఎగ్జాక్ట్లీ ట్రాఫిక్ సిగ్నల్ కాబట్టి సో నాకు టైం పట్టేది. సో రాంగ్ రూట్ తీసుకుని హైవే ఎక్కడమే బెటర్ ఆప్షన్. మమ్మీ ఏదో తెమ్మంది, లైక్ షీ నీడ్స్ సమ్ ఫ్రూట్స్, సమ్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఓన్లీ హియర్. ఈ టైంలో ఉంటాయో లేవో తెలీదు, చూద్దాం. నో లేవు, సో ఇంకేం చేయలేం. యా పద. అండ్ ఆల్సో ఇంటికి వెళ్ళాక దీన్ని 5 months అయ్యింది, బట్ ఇంకా 5000 కిలోమీటర్స్ సర్వీస్ పెండింగ్ ఉంది. లైక్ ఇట్స్ 493 అండ్ ఓన్లీ 500 కిలోమీటర్స్ లెఫ్ట్. ఈ ట్రిప్ అయ్యేటప్పటికి 10-20 కిలోమీటర్స్ టు 5000 కిలోమీటర్స్ ఆర్ 100 కిలోమీటర్స్ టు 5000 కిలోమీటర్స్ విచ్ విల్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ నో టైమ్. సో నో ఇష్యూస్, అది కూడా సర్వీస్ చేయించేస్తా. సర్వీస్ చేయించి నేను మళ్ళీ రిటర్న్ బెంగళూరు వస్తాను. బైక్ అయితే తేను రిటర్న్ బెంగళూరు. బైక్ ఇంట్లోనే ఉంటుంది ఫర్ ఫ్యూ డేస్. ట్యాంక్ క్లీన్ చేసినందుకు కొంచెం నీట్ గా కనబడుతుంది, ఆర్ఎల్స్ ఇట్ వాస్ కంప్లీట్లీ డర్టీ. అండ్ ఐ డోంట్ నో, నాకు రెయిన్ వస్తుంది ఈ రోజు, రెయిన్ తగులుతుందేమో. ఐ డోంట్ హ్యావ్ ఎనీ రెయిన్ కవర్. ఒకవేళ బాగా వస్తే సైడ్ కాగాల్సింది, ఎందుకంటే నా లగేజ్ ఉంది కాబట్టి. నాకు మళ్ళీ దానికి కూడా నో రెయిన్ కవర్ ఆర్ వాటర్ ప్రూఫ్ లగేజ్ బ్యాగ్. I'm starting this series or travels recently. సో ఎక్కువ రోజులు ఏం అవ్వాలి నేను స్టార్ట్ చేసి, రీసెంట్ గా స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా మనం అంత ప్రో ఏం కాదు. మెల్లమెల్లగా నా గేర్స్ అప్గ్రేడ్ చేస్తూ ఉంటా. ఇంకా రైడింగ్ జాకెట్, నెక్స్ట్ కమ్స్ ద రైడింగ్ జాకెట్ అండ్ రైడింగ్ పేర్. ఫస్ట్ ప్రొడక్టివ్ గేర్స్, ఎందుకంటే రీసెంట్ గా గ్లౌస్ కి అప్గ్రేడ్ చేసా. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైడింగ్ గేర్, ఎందుకంటే దీస్ ఆర్ మ్యాండేటరీ. లాంగ్ డ్రైవ్స్ లో లైక్ హ్యాండ్స్ మీద ప్రెషర్ ఎక్కువ పడతా ఉండే. ఆల్రెడీ ఇట్స్ మై 3rd time బెంగళూరుకి వచ్చి రిటర్న్ వెళ్తా ఉండడంలో. సో ఈ లాస్ట్ 2 times లో ఐ అబ్జర్వ్ వన్ థింగ్ దట్ లైక్ హ్యాండ్స్ ఆర్ టేకింగ్ ఎ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ హైవేస్. సో దానివల్ల నేను ఈ టైం
మన అటోనిటీ అని బెంగళూరులో ఒకటి లైక్ మోటార్ స్టోర్. సో అక్కడికి వెళ్ళి నేను గాట్ మై గ్లౌస్. దీస్ ఆర్ రైడా గ్లౌస్ ఇన్స్టెడ్ ఆఫ్ రైనాక్స్. ఐ వెంట్ విత్ రైడా బికాస్ ఐ ఫెల్ట్ సమ్ వాట్ కంఫర్టబుల్. విన్ నాయిస్ వస్తే బేర్ విత్ విన్ నాయిస్ ఫస్ట్ టైం కాబట్టి, సో నెక్స్ట్ టైం ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ చేయాల్సి ఉంటే అన్ని ఇంప్రూవ్మెంట్స్ చేయబోతాను. ఎందుకంటే ఫస్ట్ టైం తర్వాతే కదా ఎవరికైనా ఎక్స్పీరియన్స్ వచ్చేది. సో ఈ వ్లాగ్ తర్వాత ఎలా ఉంటది ఏంటి, లైక్ ఏమేమి చేంజెస్ చేయాలో అన్ని మీరు కామెంట్ చేస్తా ఉంటే నేను చేంజ్ చేస్తా ఉంటాను. సో యా, ఈ సర్వీస్ రోడ్ తీసుకుంటే ఇక్కడైతే రెండు పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. ఒకటి జియో ఉంది, ఇంకోటి షెల్ ఉంది. ఐ ప్రిఫర్ టు స్టాప్ ఎట్ షెల్ ఓన్లీ బికాస్ దెర్ ఈస్ ఎ షెల్ సెలెక్ట్ ఆప్షన్ హియర్. అండ్ ఆల్సో ఐ వాంట్ టు రిఫిల్ అవసరం లేదు, మాక్సిమం ఇంకా ఫుల్ ట్యాంక్ అలాగే ఉంది. బట్ ఐ విల్ సీ, ఒకసారి రిఫిల్ చేపిద్దాం. మైలేజ్ లాస్ట్ టైం నేను బెంగళూరు వచ్చేటప్పుడైతే ఐ గాట్ 25 మైలేజ్. ఈ టైం ఎలా ఉంటుందో తెలీదు. జియో ఇక్కడే ఉంది. సో ఫస్ట్ థింగ్ ఈస్ గోయింగ్ టు షెల్ సెలెక్ట్. బైక్ అప్పుడే ఆఫ్ చేయాలి, ఎందుకంటే లైక్ బాగా హీట్లో ఉంటుంది ఇలాంటి హైవే మీద రన్ చేశాను కాబట్టి. లెట్స్ గివ్ 5 minutes టైం. బ్యాగ్ అయితే ఇంటాక్ట్గా ఉంది. బర్తిని 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 బైక్ బాగా గలీజ్ అయింది. మాన్సూన్ సీజన్ కాబట్టి ఇట్స్ కామన్, ఇలాగ వాటర్ వాష్ చేయాలి. లైక్ సౌండ్ చెప్పాను కదా ఇందాక, ఇది స్టాక్ సైలెన్సర్స్ బైక్ హీట్ అయినప్పుడు. లోపలికి వెళ్దాం, బ్యాగ్ ఇక్కడ ఇచ్చేద్దాం. కోల్డ్ కాఫీ కొಡಿ. ಹೇಸಲ್ನಟ್ ನೋಡ್ತೀನಿ. కాఫీ తాగకూడదు అనుకుంటానే కాఫీ తాగుతాం, బట్ ఇట్స్ ఓకే. కోల్డ్ కాఫీ. హెల్మెట్ రిమూవ్ చేసి అలాగే ఆడియో రికార్డ్ అవుతుందో లేదా చెక్ చేసుకోవాలి. కంప్లీటెడ్. సో ఒక చాక్లెట్ అండ్ కోక్ తీసుకున్నాం. జియోలోకి అయితే ఏమొద్దు, ఎందుకంటే ఫుల్ ట్యాంకే ఉంది కాబట్టి. ఆర్ థింకింగ్ టు గెట్ ఇట్ డన్. చూద్దాం, ఇవి అయితే బ్యాగ్లో పెట్టుకున్నాం.
ಏರ್ ಬೇಕಿತ್ತು. ಅಣ್ಣ ಮುಂದೆ 35 ಇಂದ 40. ಮುಂದೆ 35 ಹಿಂದೆ 40. ಥ್ಯಾಂಕ್ಸ್ ಅಣ್ಣ. ಅಕ್ಕ ಹಾಕೋದೇ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. వేయడానికి రాదన్నప్పుడు చెప్పాలి, వేరే వాళ్ళని పిలవండి అని. అది మానేసి 2 వీలర్కి ఎక్కదు, ఎయిర్ లేదు. వైజర్ కూడా వేసేసా. వాయిస్ అయితే బాగానే రికార్డ్ అవుతుంది, బట్ ఫ్యూ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. బట్ ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం ఏమైనా జుగాడ్ చేయొచ్చు. సో అక్కడికి వెళ్తే అక్కడ ముందర మెయిన్ రోడ్ లోకి ఎంట్రన్స్ ఉంటుంది, లైక్ A2B ఆపోజిట్ లోనే ఉంటది. స్మాల్ డీవియేషన్. నో ఇట్స్ గుడ్. హైవే ఎక్కేసినట్టే. ఇంక ఇక్కడ నుంచి స్ట్రైట్ నెక్స్ట్ 150 కిలోమీటర్స్, నో డీవియేషన్. 100 కిలోమీటర్స్ అనుకుంటున్నా నేను. చూడ స్లో 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 అవుతా, ఎందుకంటే లైక్ మాట్లాడితే విండ్ బ్లాస్ట్ ఎక్కువ వస్తుంది. ఇందుకు అబ్జర్వ్ చేసింది అయితే ఆల్మోస్ట్ ½ పైన అయితే అక్కడ ఆగా. ఓకే, రెస్ట్ కూడా కావాలి. రెస్ట్ అంటే రెస్ట్ ఏం కాదు, జస్ట్ ఆకలి వేస్తుండే, సో బ్రేక్ఫాస్ట్ కింద అయిపోయింది. మాట్లాడుతా మాట్లాడుతా వచ్చేసాం మనం దిగాల్సిన దగ్గర. బై మిస్టేక్ మర్చిపోయాయంటే వెళ్ళిపోయేవాడిని. ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ కొట్టుకొని రావాలి. ఈ టర్న్ అయితే నాకు చాలా ఫేవరెట్ తెలుసు, అసలు సూపర్ ఉంటుంది ఈ టర్న్. లైక్ స్టాండ్ టచ్ అవుతుంది కింద, ఏం చేయలేం, ఎక్కువ బెండ్ చేయలేం. సెంటర్ స్టాండ్ ఉంటే ఇదే ఇష్యూ. అంగో మనం రాంగ్ రూట్ లో పడితే ఈ అమ్మ రాంగ్ రూట్ లో వస్తున్నాడు. ఎక్కడెక్కాలో ఏం లేదు, కామన్ సెన్స్ ఉండవు వీళ్ళకి. సెంటర్ స్టాండ్ అయితే బాగా టచ్ అయింది కింద, సౌండ్ అయితే గట్టిగానే వచ్చింది నాకు. ఏం చేయలేం, సెంటర్ స్టాండ్ ఉంటే దాని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, దాని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. సో అది బెంగళూరు పూణే హైవే, అండ్ దిస్ ఈజ్ హోస్పేట్ హైవే. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి హోస్పేట్ ఇంకా ఒక 130 140 కిలోమీటర్స్ ఉంటుంది. ఫ్యూయల్ అయితే అవసరం లేదు, మేబీ ఆఫ్టర్ ఇప్పుడు దాకా మంచి యావరేజ్ వస్తుంది. అరౌండ్ 20 వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు ప్రెసెంట్ కరెంట్ యావరేజ్ 21-22. ఫ్యూయల్ ఇక్కడ ఆగినప్పుడు క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది మళ్ళీ. సెకండ్ ఫుల్ టైం అయిపోయింది. సో గెటింగ్ చెకింగ్ ఉంది, ఎందుకు వస్తుందో ఏంటో తెలియదు. అక్కడ కెమెరా తీసుకున్న నుంచి చెకింగ్ లేకపోతే మేబీ ఇంకా అవ్వచ్చు. అది చెప్తాను ఏమైనా తెలియదు. మేబీ లాస్ట్ టైం కూడా వచ్చిందో డ్యూటీ ఫ్యూయల్ అయి ఉంటుంది, బ్యాక్ ఫ్యూయల్ ఇంజర్ ప్రశ్న ఉంటుంది, ఏమో తెలియదు. ముందుకు వెళ్ళకపోతే ఓకే, బట్ ఓవరాల్ ఫైల్ stop there for a small sped down.
ఇందాక తీసుకున్న కోక్ అండ్ స్పీకర్స్ ఉన్నాయి కదా, హ్యావింగ్ దోస్. ఇప్పుడే డాడీ వాళ్ళు కూడా ఫోన్ చేశారు, చెప్పా ఇంకో 1.5 hour పడుతుంది. సో యా, ఇది అయిపోయాక డైరెక్ట్ నెక్స్ట్ ఇంకా స్టార్ట్ అవ్వడం. రిటర్నింగ్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఇదే. అండ్ ఆల్సో చెప్పాను కదా, చెక్ ఇంజిన్ లైట్ వస్తుంది ఇంకా బైక్లో అని. ఇట్స్ స్టిల్ నాట్ గోన్, ఇట్స్ స్టిల్ దే. సో మేబీ ఐ విల్ గెట్ ఇట్ చెక్ ఇన్ హోస్పెట్. సో యా, బ్యాక్ ఇన్ ద హోమ్ వచ్చేసాను. వ్లాగ్ చేయాలి ఊరు ఎంట్రన్స్లో కానీ ఇంకెక్కడ, ఎందుకంటే నా ఇన్స్టా 360 బ్యాటరీ అయితే కంప్లీట్లీ డెడ్ అయింది. సో ఆన్ ద వే వాన్ కూడా వచ్చింది, ఒక 10 kilometers అలాగా. 10 kilometers వాన్ ఉంది. బట్ యా, బైక్ అయితే భారీ గలీజ్ అయింది. నీట్గా ఉండేది బట్ గలీజ్ అయింది. వీ కాంట్ డూ ఎనీథింగ్. వెళ్ళి సరే ఆయిల్ చేంజ్ చేయించి ఆ తర్వాత ఇంకా ఎంత 4877 kilometers తిరిగింది. సో 130 kilometers, ఇంకా 120 kilometers స్పిన్నింగ్ ఉంది. కంప్లీట్ అయిపోయింది. ఆయిల్ చేంజ్ ఫస్టే చేయించేస్తా. అండ్ ఒకవేళ సింధు వెళ్తే బ్లాక్ చేస్తా.